మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఎంటైర్ హిజ్ ఫిలాసఫీ, ఎంటైర్ హిజ్ వర్క్, తన జాతి రాజ్యాంగ రచనలో పార్టిసిపేట్ చేసిన, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన, మరొక చోట కాంగ్రెస్ వాళ్ళతోటి విభేదించిన, వాళ్ళు చేసుకున్న, కమ్యూనిస్ట్తో విభేదించిన, కమ్యూనిస్ట్తో కలిసి చేసిన, అది ఏదైనా కానీ తన సెంట్రల్ పాయింట్ ఒకటి, కుల వ్యవస్థ, తన జాతి. దీన్ని మనం మర్చిపోతే, ఆ సెంట్రల్ పాయింట్ని మర్చిపోతే, ఆ సెంట్రల్ పాయింట్ని వేరు చేసుకొని ఆయన ఉద్యమాన్ని గురించి మనం ఆలోచిస్తే నా ఉద్దేశంలో చాలా పొరపాటుగా ఉంటుంది. ఆయన ఒకటి అంటాడు, అసలు ఒక దేశాన్ని పాలించే అర్హత మరొక దేశానికి లేదని నిల్లు ఒక సిద్ధాంతాన్ని పదే పదే వల్లించే ప్రతి కాంగ్రెస్ వ్యక్తి ఒక వర్గం ప్రజల్ని అడగదొక్కి ఉంచే అధికారం మరొక వర్గానికి లేదనే విషయాన్ని అంగీకరించటం లేదు అని చెప్పేసి కాంగ్రెస్తో ఆయన ఎక్కడ రాజీ పడ్డాడు? ఎంటైర్ ఫిలాసఫీని ఆయన స్టడీ చేసిన తర్వాత అంబేద్కర్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో, అంబేద్కర్ ఫిలాసఫీని కానీ ఆయన ఉద్యమ దీన్ని కానీ అండర్స్టాండ్ చేసుకోవడంలో మనం ఇంకా ఆయన గురించి చదవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. రాజకీయ విప్లవం ముందు సాంఘిక విప్లవం ఆయన జరగాలని చెప్పేసి తన పాలసీలు చెప్పుకున్నాడు. అసలు కులాన్ని నిర్మించకుండా భారత సామాజిక వ్యవస్థని నువ్వు ఎలా చేసుకోగలుగుతావు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తం కులాన్ని నిర్మూలించకుండా భారత సామాజిక వ్యవస్థ బాగుపడదు. యాజ్ ఇస్ మెయిన్ సెంట్రల్ పాయింట్. ఆ సెంట్రల్ పాయింట్ మనం హ్యావ్ టు టేక్ ఇట్. ఇంకా నేను ఇందాక చెప్పాను, నేను ఆయన బుక్స్ చదివేటప్పుడు చాలా అసలు నాకై నేను థ్రిల్ అయినటువంటిది. నాకు మాతృదేశం లేదు, ఇక్కడ మతం మమ్మల్ని కుక్కల్ని పిల్లల కంటే హీనంగా చూస్తుంటే, ఇక్కడ కనీసం తాగటానికి నీళ్లు కూడా దొరకకుండా ఉంటే ఈ దేశాన్ని నా మాతృదేశం అని ఎలా చెప్పాలి? ఆత్మగౌరవం గల ఏ అంటరాని వాడు ఈ దేశం నాదని గర్వపడడు. ఈ దేశం మా మీద సాగించిన అన్యాయాలకు, బాధలకు అంతులేదు. ఒకవేళ మేము ఈ దేశం పట్ల వ్యతిరేకత వ్యక్తపరిస్తే దానికి బాధ్యత ఈ దేశానికి. సో ఇది August 14, 1931 గాంధీతోటి ఆయన మాట్లాడినటువంటి మాట, ఓపెన్గా ఇంకొక మీటింగ్లో మాట్లాడినటువంటి మాట. వీటన్నిటినీ మనం తర్వాత ఇంకొకటి కూడా మనం ఆయన ఇచ్చిన దానిలో గమనించుకోవాలి. కుల వ్యవస్థ శ్రామిక విభజనే కాదు, శ్రామికుల విభజన. టు స్టడీ దట్ సెంటెన్స్. మనం కార్మికులు మొత్తాన్ని ఒక చోట అనుకుంటున్నాం, అది శ్రమ విభజన. మళ్ళీ శ్రామికుల్లోనే విభజన వస్తుంది ఈ కులం అనేది. పల్లెలో నీకు ఒక పల్లెలో మారేపల్లి మీద మారేపల్లి మీద దాడి జరుగుతుంది. అసలు కొన్ని చోట్ల అయితే అగ్రకులాలని చెప్పుకునేటువంటి కులాలు వాళ్ళు ఎంటర్ కాకుండానే బీసీలని వీళ్ళని పంపించిన సందర్భాలు ఉన్నాయా లేదా? అసలు నిజానికి ఇతనికి ఇప్పుడు కనీసం 2 పూట్ల తిండి ఉండదు, మాకు ఇల్లు కూడా ఉండదు.
ఇక్కడ శ్రమజీవులు విభజించడం లేదా? కులం అనేటువంటి దీంట్లో దడిగట్టుకున్నటువంటి వర్గం అది శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన జరిగింది ఇక్కడ, ప్రపంచంలో ఎక్కడా జరగల. తర్వాత ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కుల వ్యవస్థ మనుషుల్ని జాతిరీత్యా విభజించాల, అది ఒక జాతిలోని ప్రజల్ని సాంఘికంగా విభజించింది. సాంఘిక విభజన జరిగింది. ఉన్నవాడు లేనివాడు అని చెప్పేసి అంటాం మనం. ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఫైట్ ఖచ్చితంగా. లేనివాడిలో వల్ల అంటదగ్గ లేనివాడు ఉన్నాడు అంటారు. వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. దాన్ని మనం ఇగ్నోర్ చేయాల్సింది. ఆయనకు ఇచ్చినంతా కూడా దాని దగ్గరని ఆయన ప్రధానంగా ఏది అధ్యయనం చేయని, ఏదైనా చెప్పండి, దాని దగ్గరనే ఆయన సెంట్రల్ పాయింట్ తీసుకున్నాడు. సో దాన్ని మనం ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా స్పష్టంగా ఆయన మనం అనలైజ్ కలగాలి. అస్పృశ్యత మూలాలు కుల వ్యవస్థలో ఉన్నాయి. కుల వ్యవస్థ మూలాలు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాయి. అది ఆశ్రయించిన మతంలో ఉన్నాయి. వర్ణాశ్రమ వ్యవస్థ మూలాలు బ్రాహ్మణీయ మతంలో ఉన్నాయి. బ్రాహ్మణీయ మతం మూలాలు 3 వర్ణాలకు చెందిన రాజకీయ అధికారంలో ఆధిపత్యంలో ఉన్నాయి అని చెప్పేసి తను క్లియర్గా తీసుకొచ్చాడు. ఇది ఇప్పుడన్నీ మన ముందు. తర్వాత ఆ రోజు ఒక మాట అన్నాడు జనతా పత్రిక, ఇప్పుడు మన ముందు 2 సామ్రాజ్యవాదాలు, ఒకటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం, 2 హిందూ సామ్రాజ్యవాదం. ఈరోజు మోదీ సెంట్రల్ గవర్నమెంట్ పాలన మొత్తాన్ని నేను అనలైజ్ చేసుకుంటే అసలు మతం ఎన్ని రూపాల్లో విద్యాలయ ఆయన అన్నాడు భగవద్గీతని పాఠ్యాంశంగా పెట్టాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు, నేనే కానీ నియంత్రణ నియంత్రణ ఆ పదం కొడుతూ నేనే కానీ నియంత్రణ అయితే ప్రాథమిక దశ నుంచి కూడా విద్యార్థులకి భగవద్గీత ఒకటి భారతాలు భగవద్గీతని సిలబస్లో పెడతానని చెప్పేసాను. ఈరోజు ఇక్కడ ఎవరు పరిపాలిస్తా ఉన్నారు? ఆయన చేసిన హెచ్చరికను మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిన, దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ అణువణువున అన్ని కోణాల్లో ఈరోజు మతరాజ్యం అసలు డైరెక్ట్గా ఓపెన్గా ఈరోజు చేస్తాం. ఇండైరెక్ట్గా కూడా చెప్పడం కాదు. సౌండ్ వీటన్నిటినీ ఇంకొకటి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ విషయంలో ఆయన రాజీ పడ్డటువంటిది. ఏ పద్ధతిలో చేసినా ఆయనకి కేంద్ర బిందువు సామాజిక రాజకీయ ఆర్థిక బానిసత్వంలో అదే ఉండేటువంటి దళితుల ఆయన కేంద్ర బిందువు. ఒక సందర్భంలో చాలా క్లియర్గా చెప్తే, ప్రత్యేక నియోజకవర్గం అడిగింది కూడా ఈ ఈ ఈ విసులుబాటు, ఈ సాంఘిక దురాచారం దృష్టిలో పెట్టుకోవడానికి 150 సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యపడ్డా బ్రిటిష్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడిగాడు. 150 సంవత్సరాల తర్వాత కూడా దళిత జాతులు అంత నీచంగా నికృష్టంగా చూడబడుతున్నప్పుడు ఇలాంటి ప్రభుత్వ పాలన మాకెందుకు అని క్వశ్చన్ చేస్తే, ప్రత్యేక నియోజకవర్గం కావాలంటే అప్పుడు గాంధీ ఏమన్నాడు, అంటరాని వారు హిందూ సమాజంలో ఒక భాగం, వారు వేరు కాదు అని చెప్పిస్తున్నారు. ఒక భాగం అయినప్పుడు అంటరాని వారు
హిందూ సమాజంలో ఒక భాగం అయినప్పుడు అంటరాంతనం ఎందుకు ఉంది? దూరంగా ఇసిరేసినట్టు ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊరు అనేది ఉంటే ఊరు వాడని డివిజన్ ఎందుకు వచ్చింది? ఊళ్ళో పోయిస్తూ ఉంటాం. ఊళ్ళో పోయి ఎక్కడ పోయాడా? పల్లెకి పోయాడు. అదంతా కలిసి ఊరే మరి. ఎక్కడ దాకా పోయిస్తున్నాడు, ఎక్కడ దాకా పోయాడు? పల్లెకి పోయాడు. ఎక్కడ పోతామంటే ఊళ్ళోకి పోతాడు. ఎందుకు వచ్చింది ఈ డివిజన్? కాబట్టి వీటన్నిటినీ తను దృష్టిలో పెట్టుకుని ఏ పనిలో చాలా క్లియర్గా ఒకటి, ఏ పనిలో నా పనిలో ముఖ్య కర్తవ్యం నా అంటరాని వాళ్ళ సంక్షేమమే, నాకు మరే ఇతర కోరిక లేదు అని చెప్పేసి చెప్పచ్చు. ఇంకో మాట అన్నాడు, సామాజిక ఆర్థిక న్యాయం ఈ దేశంలో ఉండాలంటే సామాజిక ఆర్థిక న్యాయం ఈ దేశంలో ఉండాలి. వీటన్నిటిని ముందుకు తీసుకొని పోవాలంటే వీటికి ప్రతిదీ క్షణం ఆ మాట చెప్పినప్పుడు దానికోసం ఫైట్ చేయాలా అని చెప్పేసి అన్నప్పుడు భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. మనం నా ఉద్దేశం ఇక్కడ ఆయన గురించినటువంటి సరైనటువంటి స్టడీ మనం చేయలేదు. అందుకని కాంటెంపరీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఆయన్ని ఆఖరికి దళిత నాయకులు కూడా కొంతమంది ప్రపంచీకరణను యాక్సెప్ట్ చేశాడు అని చెప్పి అది ఇది ఫ్యాక్టరీ వాటి యాజమాన్య హక్కులు వీటన్నిటిని చేసుకొచ్చాడు అని చెప్పేసి మాట్లాడే సందర్భాలు. ఇక్కడ ఎన్ని కాదు మనం ఆలోచించవలసిన కులాన్ని ఈ నిర్మూలించడంలో ఆయన ఇచ్చినటువంటి ఎనాలిసిస్ని మళ్ళా మనం ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి మాట అవుతుంది. ప్రజలకు ఆర్థిక సాంఘిక న్యాయం తిరస్కరించబడితే రాజ్యాంగ అసెంబ్లీ ఎంతో శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని ప్రజలు పేల్చి వేస్తారని చెప్పేసి రాజకీయ ఆర్థిక స్థితి దీన్ని నిలిచినటువంటి సౌధాన్ని ప్రజలు పేల్చి వేస్తారని చెప్పేసి అంటాడు. ఒకటి ప్రజాస్వామ్యం ఫీల్ అయితే, ప్రజాస్వామ్యం అనేది ఆయన ప్రభుత్వం కాదు, ఒక జీవన విధానం ఆయన ఉద్దేశం. ప్రజాస్వామ్యం ఫెయిల్ అయితే అనివార్యంగా అని ఒకటే ఒక డెమోక్రసీ అని వ్యాసం ఉంది, మీరు చూడండి దాన్ని. ఐ బిలీవ్ ఇన్ డెమోక్రసీ అంటాడు, ఐ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్. బట్ ఇట్స్ నాన్ వైలెన్స్ మనం అనుకున్నటువంటి ఎన్ని కూడా ఫెయిల్ అయితే మిగిలేదు ఏది? వైలెన్స్. కమ్యూనిజం వస్తుంది, చాలా ఓపెన్గా చెప్పినటువంటి అంశం. అరాజకమైన వస్తుంది, కమ్యూనిజం వస్తుంది. ఇక్కడ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి పోరాటం మనం ఇప్పుడు డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు మనం చెప్తున్నాం. ఆయన దాంట్లో పనిచేసి కూడా హిందూ కోర్టు పేరు దగ్గర రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేశారు, పదవిలో కూర్చోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన అంబేద్కర్ని పేరు చెప్పుకొని ఉండేటువంటి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం అంబేద్కర్ దీన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వీళ్ళనే ఆయన క్వశ్చన్ చేశాడు. నేను అనుకున్నది వేరు, మీరు చేస్తున్నది వేరు అని చెప్పి చాలా పడుతున్నాడు. రాజ్యాంగం మీద ఆయనకి అసలు కంటిన్యూషన్ చూస్తాం. రాజ్యాంగం రాసినప్పుడు ఆయన చేయనటువంటి అంశాలు కూడా ఆయన నెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ మొత్తం ఓపెన్గా జరిగింది. యూ గో త్రూ, యూ స్టడీ హిస్ ఎంటైర్ బుక్స్. రాజ్యాంగం మీద అమితమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి ఆయన
ఈ రాజ్యాంగం నా జాతీయులకు పనికి రాకపోతే దాన్ని తగలబెట్టే వాళ్ళు మొట్టమొదటి అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. మనం ఈయన్ని చదవటంలో, ఆయన్ని అర్థం చేసుకోవటంలో చాలా క్లియర్గా మనం ఇంకా స్టడీ చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. ఎందుకంటే మనం పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. వర్గాన్ని నిర్మూలించాలా, కులాన్ని నిర్మూలించాలి. ఈ దేశంలో వర్గరహిత సమాజం కావాలా, కులరహిత సమాజం కావాలా? ఎందుకంటే ఇక్కడ వర్గం, కులం ఎక్కడా లేని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో వర్గమే కనపడితే ఇక్కడ కులం కూడా యాడ్ అయ్యింది. ఒంటిని నిర్మూలించాలి. కాబట్టి ఆ నిర్మూలనకు సంబంధించి ఆ నిర్మూలనకు సంబంధించి మనం చేయాల్సిన అంశాలను ఆయన్ని ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను శరత్ పాటిల్ ఒక మాట ఇక్కడ నేను ఈ మాటలు కూడా గుర్తు చేయటం అవసరం. If Marxism is the philosophy of class abolition, Ambedkarism is the philosophy of caste abolition. Both Marx and Ambedkar are philosophers. Both are activists. They wanted to abolish and annihilate class and caste. అందుకని ఎవరు ప్రధానంగా మనకి ఈరోజు ఒక అధ్యయనానికి అవసరం అవుతారో అని కూడా దాన్ని మనం గుర్తించి అంబేద్కర్ని మనం బాగా స్టడీ చేయాలని చెప్పేసి. కులానికి మనం మళ్ళా దీనిలోకి వస్తే ఇంతవరకు మనం అంబేద్కర్ ముందు పెరియార్, తర్వాత జ్యోతిరావు పూలే, వీళ్ళకు నారాయణ గురు, వీళ్ళందరినీ స్టడీ చేసుకుంటూ వచ్చాం. బ్రిటిష్ పాలన అనంతర కాలంలో కులం ఏ మార్పు తీసుకొచ్చింది? కులాలు రూపురేఖలు గణనీయంగా ఇక్కడ మార్పు గురయ్యాయి. కానీ కులం ఇక్కడ కేఎన్పిఎస్ వాళ్ళు ఒక కులం మీద ఒక ముసాయిదా ఇది రాసి నా దగ్గర ఉన్నది. ఒక చాలా తమాషా అయినట్టు చాలా మంచి ఒక ఇచ్చారు. చిలక జోష్యం చెప్పుకునేవాడు, చిలక జోష్యం చెప్పుకునేవాడు ఉంటాడు. జోష్యం అని చెప్పే చిలక జోష్యం, కానీ కంప్యూటర్ జోష్యం చెప్తున్నారు. అవునా కాదు? కంప్యూటర్ జోష్యం వచ్చినాడు వాడు కంప్యూటర్లో జోష్యం చెప్పేవాడు, చిలక జోష్యం చెప్పేవాడు కడుక్కొట్టాడు. అవునా కదా? ఇక్కడ చిలక జోష్యం నిజమా కాదనేది కాదు మన చర్చ. చిలక జోష్యం అది నిజమా కాదనేది కాదు మన చర్చ. అక్కడ చూడ పాప చిలకను పెట్టుకొని మా రాయ బయటకు వెళ్ళండి అని చూస్తే ఎంతో తెలివిగా వచ్చి 4 తీసారు కాకుండా, మళ్ళీ వాడికి డౌట్ రాకుండా ఎదుర్కొనే వాడికి డౌట్ రాకుండా నేరుగా తీసింది. కుదరవు కదండి, లైఫ్ స్ట్రగుల్ అది. 4 తీసి అక్కడ పడేసేసి ఆకుండా ఒక తీసి బయట తీసి ఒక చేతిలో పెడితే ఇది రేపు జరుగుతుంది. అది నిజం అవుతుంది అనేది కాదు సమస్య. కంప్యూటర్ చేసిన వాడు కడుపు కొట్టిందా లేదా? ఇప్పుడు ఎంతమంది ఎంత చిలక దోషం చెప్పుకునే వాళ్ళు ఎంతమంది అయిపోయింది. అవునా కదా? వాచ్లు బాగు చేస్తున్నారు, చేతి వాచ్. ప్రతి సిటీలో కనీసం ఒక 10-15 వాచ్లు ఇక్కడ వాచ్ రిపేర్ చేస్తూనే ఉంటాయి. అవునా కదా? సెల్ వచ్చిన తర్వాత వాచ్ ఎవరు పెట్టుకోవడం లేదు. మరి ఆ వాచ్ రిపేర్ షాపింగ్ మొత్తం
మూతపడిందా కాదు, కంప్లీట్గా వెళ్ళిపోయినాయి. సో అనేక అనేక రూపాలు. అందుకని ఎన్ని మార్పులు జరిగినా కానీ వీటిల్లో ఎన్నేమైనా మార్పులు జరగచ్చు, కానీ ఒక రూపురేఖలు మారచ్చు, కానీ కులం యథాతథంగానే. గ్రామీణ ప్రాంతంలోని దోపిడీ వర్గంలో వీడు ఈరోజు అగ్రకులాలు అనేటువంటి వాటిల్లో పాటేదారులు, జాట్లు, యాదవులు, పల్లవులు, లింగాయతులు, రెడ్లు, కమ్మలు, నాయర్లు, ఇలాగా భూమి ఆధిపత్యం ఎవరికి వెళ్ళిపోయిందో వాడు ప్రధానమైనటువంటి వాడు అయ్యాడు ఈరోజు. ఈరోజు పల్లెల మీద జరుగుతున్నటువంటి మామూలుగా మాలపల్లి మీద కానీ మారేపల్లి మీద కానీ జరిగేటువంటి దాడుల్లో ఈ ఆధిపత్యానికి ఏదైతే వెళ్ళిపోయారో వాటి దీనికి కారణాలు ఏంటి? ఒక దళితుడు ఈ రకంగా, అంటే ఒక మాలాడు మాది కూడా ఈ రకం ఇంత స్టైల్గా పోవటం ఏంటి? ఈ స్టైల్ నడపడం ఇప్పుడన్నా ఎప్పుడన్నా చూసా అయితే చూడు ఎట్లా నడుస్తా పోతున్నాడు. అంటే నడవకూడదు, అంటే నడవకూడదా? ఏమన్నా ఆయన నడిచేటప్పుడు ఏమైనా రాసి పెట్టాడా? నువ్వు నడుచున్నప్పుడు తల దించుకునేవాడు, చేతులు ఊపరాదు, నువ్వు అని ఏమన్నా రాసి పెట్టాడా? ఆయన రాసి పంపిస్తాడు కదా, ముందుగా ఎవడేం చేయాలనేది రాసి పంపిస్తాడు. మార్పులు అందుకనే నేను ఒకసారి పదే కొన్ని సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట, మా ప్రొఫెసర్తో జరిగినటువంటి మాట. ఇంకా కులాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఇది కంప్యూటర్ ఏజెంట్ అంటే నేను ఆయనతో చాలా వినయంగానే అన్నాను, సార్ నిజమే ఇది కంప్యూటర్ ఏజెంట్, కులాల గురించి మాట్లాడుతున్నాను, క్యాస్ట్. ఎందుకనంటే సార్ క్యాస్ట్ ఈజ్ కంప్యూటరైజ్, క్యాస్ట్ కంప్యూటరైజ్ అయిపోయి మనముకు వాడి వెబ్సైట్ ఉంది, ఉందా లేదా? వాడి ట్విట్టర్ ఉంది, వాడి ఫేస్బుక్ ఉంది, వాడి యూట్యూబ్ ఉంది, ఏదైనా ఓపెన్ చేయవచ్చు. మోడర్న్ మొత్తము అనేటువంటిది ఈరోజు పోతున్నంత ఫాస్ట్గా గతంలో కూడా ఈరోజు మామూలు ఫాస్ట్ కాదు. ఈరోజు ఇవన్నీ తెచ్చిన తర్వాత దోపిడీదారు వర్గం, గ్రామాల్లో ఉండేటువంటి దోపిడీదారు వర్గం మనం ఒకసారి ఎనలైజ్గా చూసుకుంటే, పేద భూమి లేని రైతాంగం గ్రామీణ కుటుంబాల్లో 60% ఉంటే, వ్యవసాయ కార్మికులు 37% దళితుల్లో ఉంటే, 10% ఆదివాసీలుగా ఉంటే, మొత్తంగా చూసుకున్నప్పుడు కులరీత్యా ఆధిపత్యం ఒకరి కులాలకే ఉంది. అంటే సాంఘిక ఆధిపత్యం ఒకరి కులాలకే ఉంది. భూమి దీనికి సంబంధించి ఈ ఆధారం కూడా అగ్ర కులాలకే ఉంది. అయితే ఇక్కడ మనం అనలైజ్ చేసుకునేది అగ్ర కులాల్లో ఎంతమంది చేతిలో భూమి ఉంది, అగ్ర కులాల్లో ఎంతమంది చేతుల్లో భూమి ఉంది. అగ్ర కులాల్లో చాలా కొద్దిమంది చేతుల్లో భూమి ఉంది, మిగిలిన అందరూ కూడా మళ్ళీ రైతుకున్నారు. బట్ కులం అనేటువంటి దాని దగ్గర, కులం అనేటువంటి సమూహం దగ్గర మళ్ళీ ఒకటైపోతా ఉన్నారు. అందుకనే ఇన్ని మార్పులు జరిగినా గ్రామీణ స్థాయిలో ఇన్ని మార్పులు తీసుకొచ్చినా కానీ ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ప్రభుత్వ పెట్టుబడిదారుల రంగం వృద్ధి చెందడంతో పాటు అక్కడ ఆ రంగాల్లో కుల విచక్షణ అనేది ఉంది. కుల విచక్షణ ఎక్కడికి పోవాలి, ఎన్ని మార్పులైనా జరగని ఆ విచక్షణ ఎక్కడికి పోవాలి.
ఇప్పుడు మనం అనుకుందాం, ఇన్ని రిజర్వేషన్లు వచ్చినా కానీ టోటల్గా ప్రభుత్వ హయ్యర్ పోస్టుల్లో ప్రతి చోట, ప్రతి రంగంలో తీసుకుంటాం, ప్రతి రంగంలో వాటి అన్ని చోట ఎవరున్నారు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? ఎందుకు వచ్చింది అట్లా? షెడ్యూల్డ్ ఎస్సీస్ అంటే షెడ్యూల్ కాస్ట్ కాదు, ఈరోజు సేమ్ కాస్ట్. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్, సేమ్ కాస్ట్. అక్కడ రెడ్డి గారు ఉంటే అదే సేమ్ కాస్ట్ ఎస్సీ అంటే, అక్కడ కమ్మ గారు ఉంటే అదే కాస్ట్ ఎస్సీ అనేది. ఉన్న అవకాశాలు మొత్తం అక్కడి నుంచి పోవాలి. అక్కడ బ్రాహ్మణ్ అయితే సేమ్ కాస్ట్. అల్టిమేట్గా ఏ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా అల్టిమేట్గా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దాన్ని మొత్తం తీసుకున్నా కానీ ఎన్ని 198-99 మంది అసలు ఉపాధి లేకుండా, స్థిరమైనటువంటిది ఏదే లేకుండా ఈ రోజుకి ఇక్కడ పడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా గవర్నమెంట్లు పోలా. గ్రామాల్లో అంటరాంతరం ఇంకా నీకు ఎక్కడ చూసిందని కొనసాగుతూనే ఉంది. పట్టణంలో ఒక అంటరాంతరం పోయిందని అని చెప్పేసి ఒక టాక్ ఉంటుంది. గ్రామాల్లో కన్నా బలంగా పట్టణాల్లోనే ఉంటుంది. కాకపోతే గ్రామాల్లో బయటపడుతుంది, ఇది బయటది క్లాస్ అవ్వాలి. ఎవరిని ఎక్కడ ముందే ఏది బ్రాహ్మణ భావజాలంతో ఉండేటువంటి అంతా మొత్తం కూడా ఇక్కడ పడుద్ది కత్తి. అటు ఉన్న సంగతి నీకు తెలియదు. నీ తల దిక్కు కింద పడిందా? తల దిక్కు కింద పడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ దాకా ఇప్పుడు ఎందుకు అయిపోయింది. ఇంత టెక్నికల్గా యూజ్ అందుకని గ్రామాల్లో ఇంతవరకు అంటారంటాను నీకు పోలేదు, ఇక్కడ పోలేదు. ఇవన్నీ మనకి అది ఒక శక్తులు మన ముందు కంప్లీట్గా, ఎందుకంటే టైం ఫ్యాక్టర్ని కూడా తీసుకుంటున్నాను. ఒక అస్థిరత్వం వచ్చిన తర్వాత రాజకీయాల్లో బోల్డ్ మార్పులు వచ్చింది. జనతా పార్టీ ఒకటి వచ్చింది మధ్య, కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ వచ్చింది. అలాగే ఇప్పుడు ఎన్డీఏ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు షిఫ్ట్ అవుతా ఉన్నాయి. కానీ కులం ఫాలో అవుతానే ఉంది. కులం ఫాలో కాకుండా ఎక్కడ నీకు కనపడినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఉండేటువంటి కులాధిపత్యానికి వ్యతిరేకంగానే జనతా పార్టీ చరణసింగ్ వీళ్ళంతా ముందుకు వచ్చారు. పార్లమెంటరీ రాజకీయాలు మొత్తం కూడా ఈరోజు కులం కొట్టుకుంటున్నాయి. కుల వ్యవస్థ నువ్వు ఎక్కడ కూడా ఏదైనా కానీ, అందుకనే మనం చెప్పుకోవాలి, నేటి అర్థభూస్వామ్య అర్థవలస వ్యవస్థలోని రాజకీయ ఆర్థిక సంక్షోభం తీవ్రం కావటం, కుల వ్యవస్థలో కూడా నువ్వు దాన్ని దాడి చేస్తే 2 అంశాలు మనకు బయటకు వస్తాయని చెప్పేసి అంటారు. ఒకటి, దళితులపై, ప్రత్యేకించి గ్రామాల్లో ఉండేటువంటి దళితుల పైన, పట్టణాల్లో ఉండేటువంటి దళితుల పైన, ఎవరిపైన కానీ దాడి అనేది చిన్న పద్ధతిలో జరగటం. కుల నిర్మూలన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒకసారి చూడండి, 1968 దగ్గర నుంచి, అంతకుముందు ఏం జరిగినది కాదు, 1968 దగ్గర నుంచి కీలనమణి
1978 ఢిల్లీపురం, 1985 ఆరంచం, 1986 నీరుకొండ, 1996 బీహార్ బచ్చన్తోడు, 1998 వేంపేట, 1991 చుండూరు, 2003 పాపిలి, 2006 కైర్లంచి, 2006 బెల్చి, 2012 లక్ష్మీపేట. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ తీవ్రమైన దాడు ఒక సంవత్సరానికి మధ్య గ్యాప్ 1 year ఒకదానికి ఉంది, 2 years ఒకదానికి ఉంది. అంటే సంవత్సరం అయిందా వాళ్ళ మీద దాడి చేశారు. ఈ లిస్టు మొత్తం నేను తీసుకున్నట్టయితే ఇంకా అంతకుముందు ఏం జరిగినాయి, ఎన్ని జరిగినాయి దానికి అక్కడి నుంచి రావడం అసలు ఈ రోజు దాకా చాలా తీవ్రమైనటువంటి దాడులు. ఈ దాడులు మనం రిజిస్టర్ అయినటువంటి కేసులు కానీ మనం చూస్తే ఒకసారి 1955-60 మధ్యలో 2911 కేసులు మాత్రమే రిజిస్టర్ జరిగినాయి. చాలా 1981-85 మధ్యలో 75,681. ఎంత పెరిగిపోయింది. 1996-90లో జరిగిన దాడులు 78,642 అయితే రిజిస్టర్ అయినటువంటి దాడులు 48,950 అయితే శిక్షలు పడిన మామూలు శిక్షలు పడినటువంటి దాడులు 538 మాత్రం. సో ఈ దేశంలో న్యాయానికి ఏముంది న్యాయానికి? న్యాయానికి కూడా ఉంది. ఈరోజు రఫ్గా చెప్పుకున్నటువంటి వాటిల్లో 1986 నుంచి 90 దాకా వచ్చిన దాడులు 78,642 దాడులు జరిగితే అందులో రిజిస్టర్ అయిన దాడులు 48,950 అయితే 35 ఎటుపోయినపోతే మిగిలిన శిక్ష పడినాయి 500 ఇది కూడా 538 ఈ శిక్ష. అంటే దాని అర్థమైంది. ఎందుకు జరగలేదు? అగ్రకులాన్ని రక్షించుకుంటుంది ఎవడు? అగ్రకుల నాయకత్వమే కదా, అగ్రకుల రాజకీయమే కదా, అగ్రకుల రాజ్యమే కదా. అగ్రకుల రాజ్యం ఉంది కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలి. చుండూరులో ఎవరికి లేదు. ఎవరు దోషులు కాదు. ఎవరు దోషులు కాదు. ఆరంచంలో ఎవరు దోషులు కాదు. ఎక్కడ ఎవరు దోషులు కాదు. అసలు వేంపేట అయితే ఇంతవరకు కోర్టుకు వెళ్ళేదో లేదో, తీర్పులో ఉందో లేదో కూడా తెలియదు. మరి వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక సామాజిక రాజ్యాన్ని, ఒక సామాజిక న్యాయాన్ని మనం చూస్తే రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది? మొత్తం కలుపుకున్నా కానీ 20% లేరు అగ్ర అనుకున్నటువంటి వాళ్ళు డామినేటింగ్ నుంచి. వాళ్ళలో 95% వెనకబడతారు. 80% మీకు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా మనకు ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. క్యాస్ట్ హ్యాస్ బికమ్ ఈరోజు క్యాపిటల్. కులం ఒక పెట్టుబడి, మానవాన్ని పెట్టుబడి. దాని తర్వాతనే ఎన్ని పెట్టుబడులు అయినా. అందుకని ఇక్కడ మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. దళితులపైన జరుగుతున్న హత్యాకాండాలు, వీటన్నిటికీ ఒక చైతన్యాన్ని,
వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, కుల వ్యవస్థలో దాడులు. ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడులు అనే దాన్ని చాలా క్లోజ్గా స్టడీ చేయాల్సి వస్తుంది. ఎవరో స్టడీ చేస్తే దాన్ని మనం రిఫర్ చేసుకుంటాం. అందుకని కీలను మన దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ దాకా జరుగుతున్న దాడులను మనం ఆలోచించుకోవాలి. అలాగే రిజర్వేషన్స్ సంబంధించి, ఈ రిజర్వేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు రిజర్వేషన్స్ వల్ల ఎస్సీలకి ఏదో ఉరిగిపోతూ ఉంది, ఏదో పెద్ద ఇదైపోతూ ఉన్నారు అని ఈరోజు అగ్రకులంలో ఉండేటువంటి మధ్యతరగతి వీళ్ళ నుంచి మాకు నష్టం జరుగుతుంది. మండల కమిషన్కి వ్యతిరేకంగా కానీ వీటన్నిటికీ దూరం వస్తుందా, వీటన్నిటికి వ్యతిరేకంగా కానీ మనం ఇవన్నీ తీసుకున్నప్పుడు మాకేదో జరిగిపోతుంది అనేటువంటిది మధ్యతరగతి, అగ్రకులాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి. అసలు ఆ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఈరోజు ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే ప్రభుత్వ రంగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రభుత్వ రంగం చేతిలో ఎన్ని సంస్థలు ఉన్నాయి, మొత్తం ప్రైవేటైజేషన్. ఇంకా 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 ప్రైవేటైజేషన్ అయిపోతాం, ఇంకా ప్రైవేషన్ అయిపోతాం. అయినా నువ్వు ప్రకటించినటువంటి కనీస రిజర్వేషన్ ఎందుకు? యూ హ్యావ్ టు డిమాండ్ ఇట్. రిజర్వేషన్స్ కోసంగా ఆ రిజర్వేషన్స్ ఉండేటువంటి పరిమితులు ఏమిటి అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఎన్ని పరిమితులు ఉన్నా దానికి ఆ రిజర్వేషన్ ఉన్నాయి, వాడి జీవితం బాగుపడుతుందా, వాడు ఎంత అయిపోతాడా? లేదు, ఈ రిజర్వేషన్ ఉండడానికి వాడికి ఇంకొక సెక్షన్, ఒక ఏది వాళ్ళలో ఒక పేటీ కూర్చో సెక్షన్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ కాదు అక్కడ సమస్య. అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చావు? గో టు కాన్స్టిట్యూషన్ మొదటి పేజీలోకి వెళ్ళండి. రిజర్వేషన్ ప్రవేశపెట్టింది కేవలం సాంఘికంగా జరుగుతున్నటువంటి వీటికి దాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్ ఆ రోజు అంబేద్కర్ తీసుకొచ్చింది. తక్కిన వీటికి వచ్చేస్తే అది లేదే. మన సామెత కూడా ఉంది, కూటికి పేదైనా నేను కులానికి పేద ఉన్నానని చెప్పేసి. ఉందా లేదా? కూటికి పేద కావచ్చు, కులానికి ఏమైందని అంటాడు. అయినా దాన్ని మనం వాటిని కూడా అగ్రకులాల్లో ఉండేటువంటి పేదలకు కూడా నీకు ఆర్థికమైనటువంటి బెనిఫిట్ ఇవ్వడానికి మనం ఎవడూ వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్స్ ఎవడూ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్స్ పెట్టినటువంటి పర్పస్ని ఆ రోజు అందుకనే మనకి మండల కమిషన్ జరిగేటప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం కంప్లీట్. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని రిజర్వేషన్స్ అయినా ఉండేదానికి రిజర్వేషన్స్ ఈరోజు కొనసాగాలి. ఆ రిజర్వేషన్స్ కొనసాగి అది కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు కదా అనేటువంటి ఒక మాటతో నెట్టేయటానికి లేదు. సాంఘికమైనటువంటి అసమానతలు ఉన్న చోట, ఆర్థికమైనటువంటి అసమానతలు ఉన్న చోట ఆ రిజర్వేషన్స్ దానివల్లనే వాళ్ళ జీవితం బాగుపడుతుందనేది కాదు. అయినా జీవితాలు ఒక వెసులుబాటు, దాన్ని వాళ్ళు ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి మన ఉద్యమాలు పీడిత జన పక్షాన్ని వచ్చినటువంటి ప్రతి ఉద్యమాలను, దళిత ఉద్యమాలలో చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి ఉద్యమం ఉంటుంది. అది మహారాష్ట్రలో జరిగినటువంటి రీసెంట్లో జరిగినటువంటి దళిత పాంథర్ ఉద్యమం. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా
రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యం కాదు, రాజ్యానికి వ్యతిరేకంగా బహిరంగంగా జరిగినటువంటి దళిత ఉద్యమం ఇది దళిత పాంథర్స్. ఈ దళిత పాంథర్స్ ఉద్యమం దాన్ని అసలు ఓపెన్ మొట్టమొదటి తీసుకున్నటువంటి దాన్ని ఈ ఆగస్టు 15 ఓటకు స్వాతంత్రం అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేసినటువంటి మూమెంట్ అది. దళిత సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి, ఒక ఐడెంటిటీని బయటకు తీసుకొచ్చినటువంటి, వాళ్ళ మీద అంబేద్కర్ ఉద్యమం ప్రభావం ఉంది, ఆయన స్ఫూర్తి. రెండో వైపు నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తి. పోరాటాన్ని వాళ్ళు ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఎలక్షన్లు కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. బాంబే నగరంలో అది తీసుకున్నటువంటిది చాలా నిర్బంధాన్ని, రాజ్య నిర్బంధం, ఒక ఉద్యమం మీద రాజ్య నిర్బంధం జరగటం కొత్త. వాళ్ళు దాన్ని కూడా ఫేస్ చేశారు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా ప్రజాస్వామిక విప్లవంలో ఒక భాగంగా వాళ్ళు 1970 దాకా చాలా పకడ్బందీగా అసలు పల్లెలు శివసేన వాళ్ళ మీద ఎంత కారణమైన ఉంది. లిటరేచర్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీకి దళిత లిటరేచర్ మీద వాటి మీద సెమినార్ జరిగింది, నేషనల్ సెమినార్. ఆ నేషనల్ సెమినార్లో అంటరాని వస్తువులతో వాళ్ళ మీద నేను మాట్లాడాను తెలియదు. ఈ దళిత పాంథర్స్లో ఉండేటువంటి పోయిట్స్ చాలామంది వచ్చారు. మొత్తం వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ నేచర్స్ అన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు కీలకమైన అంశాల దగ్గర వాళ్ళు చేసినటువంటి ఫైట్. ఒక్కసారి దళిత పాంథర్స్ ఆ రోజుల్లో మామూలుగా మూమెంట్, నక్సల్బరీ మూమెంట్ జరిగేటువంటి రోజుల్లో వచ్చినట్టు దళిత పాంథర్స్, దాని ప్రభావం మన మీద కూడా ఉంది చాలా బలంగా. అయితే ఆ దళిత పాంథర్స్ని, ఆ పాంథర్స్ ఉద్యమం ఇప్పుడు ఉండేటువంటి పద్ధతులు ఎట్టెళ్ళింది కాదు. ఆ మూమెంట్ని మనం ఓన్ చేసుకోలేకపోయాం. ఓన్ చేసుకున్నాం. అంత సీరియస్గా వచ్చినటువంటి ఉద్యమాన్ని, ఒక మిలిటెంట్ ఉద్యమం దాన్ని ఇంకా ఒక దీనిలో తీసుకెళ్ళినట్టయితే చాలా బాగుండేది. అయితే రాజకీయ పైరివీకారులు ఆ ఉద్యమాన్ని ఉన్నీరు మార్చడం జరిగింది. ప్రభుత్వం అవార్డ్స్ ఇవన్నీ చేసేకల్లా ఈరోజు దళిత పాంథర్స్లో చాలా ముఖ్యం అనుకున్నటువంటి ఇది దాంట్లో కొట్టకపోవడం. అయితే అది వాళ్ళ ఒక్కరి ద్వారా అనేది మాత్రం కాదు అనేటప్పుడు మనం దాన్ని గైడ్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఈ గోత్రు దళిత పాంథర్స్ మూమెంట్ మీద వాళ్ళు చదవండి. ఆ ఫస్ట్లో వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ లిటరేచర్ కానీ, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి క్రమం కానీ, ఒక తట్టు అంబేద్కర్, ఇంకొక తట్టు నక్సల్బరీ, రెండింటిని సమానం చేసుకుంటూ ఆ రోజు హిందుత్వం మీద వాళ్ళు చేసిన దాడి, శివసేన మీద వాళ్ళు దాడి అనో కానీ, హిందుత్వం మీద వాళ్ళు ఎక్కువ పెట్టినటువంటి వాడిని కానీ, ఈ శివసేన తోటి వాళ్ళు చేసిన ఫైట్ కానీ, రాజ్యంతో వాళ్ళు చేసిన ఫైట్ కానీ, కులాన్ని నిర్మూలించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి మార్గాలు కానీ, వీటన్నిటినీ మనం చేసుకోలేకపోయాం. తర్వాత మనం బిఎస్పీని గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ పార్లమెంటేరియన్ పార్టీ. పార్లమెంటరీ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ, పార్లమెంటరీ పార్టీలకి ఏ రకంగా ఉంటుందో వీటికి అంతే ఉంటుంది. అంతకన్నా మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరం నా ఉద్దేశం. అసలు దాని గురించి అది ఒక దళిత ఉద్యమంలో భాగంగా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని క్రమాలు జరుగుతూ ఉన్నారు. ఈ దేశంలో వర్గం, కులం
వర్గం ఒకవైపు, నిర్దిష్టంగా మన దగ్గర కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వర్గం కులంలో వర్గం కులం రెండు మిలాఖత్ అవుతూ విడిపోతూ ఏమైనా కానీ రెండు కూడా చాలా నిర్దిష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనం ఎలా చేయాలి? విప్లవం విజయవంతం కావాలన్నా, మనం అనుకున్నటువంటి సమాజం మనకు రావాలన్నా, కులానికి వర్గానికి మధ్య ఉండేటువంటి ఒక సంబంధం, దీన్ని ఒక చిన్న అవగాహనగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మళ్ళా వేద పూర్వకాలం దగ్గర నుంచి, ఋగ్వేద కాలం దగ్గర నుంచి, భూస్వామ్య నమూనా దగ్గర నుంచి వీటన్నిటికీ కులానికి వర్గానికి ఉండేటువంటి సంబంధం ఒకసారి మనం అనుకున్నా కానీ ఇప్పుడు 1947 తరువాత కులం వర్గం ఏ రూపంలో కనపడతా ఉన్నాయి? ప్రత్యేకించి గ్రామీణ భారతంలో ఎన్ని మార్పులు వచ్చినా కానీ బ్రాహ్మణ క్షత్రియ కులాల ఆధిపత్యం ఒక దశలో ఉంటే, మొన్న శూద్రవర్ణాలు అనుకున్నటువంటి వాళ్ళు ఆ శూద్రవర్ణాలు ఇప్పుడు ఆధిపత్యం వర్ణాలుగా వచ్చినప్పుడు, ఆధిపత్య కులాలుగా వచ్చినప్పుడు రోజు వీళ్ళు చేసేటువంటి దాడులు, ఇది ఈరోజు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇది. ఒకప్పుడు శూద్రవర్ణంలో ఉన్నత కులాలు ఈ స్థానాన్ని ఆక్రమించున్నాయి. ఈరోజు ఆంధ్రాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటే బ్రాహ్మణ రాజపుట్టు వీళ్ళట్టు ఉంటే, లింగాయతులు, ఒక్కలింగాలు, వెల్లాయలు, ఆంధ్రాకు వచ్చాకల్లా కమ్మ, రెడ్లు, ఇవన్నీ ఆధిపత్యం, రాజ్యం ఆధిపత్యం తీసుకోవటం, రాజ్యాన్ని. ఇన్ని జరిగినా కానీ ఇంకా ముఖ్యమైనటువంటి పదవులు కంప్లీట్గా కూడా ఒక వ్యవస్థలో వాడు పైన రాజకీయ నాయకుడు కమ్మ కావచ్చు, రాజకీయ నాయకుడు రెడ్డి కావచ్చు, రాజకీయ నాయుడు లింగాయత కావచ్చు, రాజకీయ నాయకుడు ఒక్కలింగాలు కావచ్చు, పాటీదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎగ్జిక్యూటివ్ లైన్లో మొత్తం కూడా ఈ రోజుకి మనుధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి బ్రాహ్మణ వర్గమే ఉంది. ఆ రోజు మౌర్యుల రోజుల్లో, గుప్తుల రోజుల్లో, ముగలాయుల రోజుల్లో, ముస్లింల రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో పాలకుడు ఎవడైనా కానీ ప్రధానమైనటువంటి కీలక పాత్రలు, రెవెన్యూ పాత్రలు ఏ రకంగా అయితే ఈ అండవుల్లో ఉన్నాయో అదే ఈరోజు కనపడతా ఉంది. దాన్ని వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. చాలా కీలకమైనటువంటి అంశం. ఆదిత్యం భూస్వామ్య సంబంధాలు మొత్తం నీకు ఈ రకమైనటువంటి వర్గ ప్రాతిపదిక నుంచి వీటన్నింటిలో వస్తే ఎన్నికల రాజకీయాల అవసరాలు ఈరోజు కుల వ్యవస్థని ఇష్టంగా కాపాడుతున్నాయి. ఈరోజు రాజ్యం వెళ్తూ ఉంది. ఒక్కసారి మొత్తం దేశంలో ఉండేటువంటి అన్ని స్టేట్లో ఉండేటువంటి రాజ్యాధికారాన్ని చూడండి, కేంద్రంలో ఉండేటువంటి రాజ్యాధికారాన్ని చూడండి. వీటన్నిటినీ ఈ నేపథ్యంలో మనం కుల వ్యవస్థని రూపుమాపాలి. కుల వ్యవస్థని రూపుమాపాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ఈరోజు మన ముందుండేటువంటి సమస్యలు. ఈరోజు వీటిని మనం కాస్త కొద్దిగా స్టడీలోకి వెళ్ళిపోతే కుల సమస్య మీద
కుల నిర్మూలన మీద, అసలు కులాల పుట్టుక మీద మనము అనుకునేటువంటి మార్క్సిస్ట్ దృక్పథం. ఈరోజు మార్క్సిస్ట్ దృక్పథం అని అంటే మనం ఫిక్స్డ్గా ఉంది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం మార్క్సిజం మొత్తం నుంచి వచ్చినప్పుడు అసలు కులాలు ఎస్టిమేట్ చేయటంలో కమ్యూనిజం ఎక్కడ ఫెయిల్ అయింది? భారతదేశంలో కమ్యూనిజం. ఇవి ఈరోజు మనం స్టడీ చేయాల్సిన అవసరం. కుల సమస్యని కమ్యూనిస్టులు ఎట్లా చూశారు? ఈరోజు దాని మీద మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా కుల వివక్ష దగ్గరే ఉన్నారు వాళ్ళు. కుల వివక్ష పోరాటం, కుల వివక్షే, కుల నిర్మూలన కాదు. మరి ఎందుకని? కమ్యూనిస్టు పార్టీలు చూడు, కమ్యూనిస్టు సమస్యలు మనకి సిపిఐ భారతదేశంలో ఉండేటువంటి ఈ కమ్యూనిస్ట్ సమస్యని, ఎక్కువ కులాన్ని ఎస్టిమేట్ చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా రన్ అయ్యింది, అసలు దాని గురించి పట్టించుకున్నాయా అనేది మనం చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ కుల సమస్యని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చాలా స్పష్టంగా తెలుసు. అర్థం చేసుకోలేదు అనే కానీ అసలు పట్టించుకోలేదు. అర్థం చేసుకోవాలి. ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ సంబంధించి 1930లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమ వేదిక, దానిలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అంటే కులానికి సంబంధించిన మన ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి కమ్యూనిస్ట్ దీనికని. కాస్ట్, క్లాస్ అండ్ ప్రాపర్టీ రిలేషన్స్, బిటి రణదేవి రాసినటువంటిది. కాస్ట్, క్లాస్ అండ్ ప్రాపర్టీ రిలేషన్స్, బిటి రణదేవి. ఆయన అంటాడు, కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం వేదిక బ్రిటిష్ పాలనను పడగట్టడం ద్వారా మాత్రమే 1930 బ్రిటిష్ పాలనను పడగొట్టడం ద్వారా మాత్రమే నిమ్న జాతి శ్రామికుల బానిసల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, న్యాయపరమైన విముక్తి కలుగుతుంది. బ్రిటిష్ పాలన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దేశంలోని కార్మికులందరితోనూ కలిసి సమైక్య విప్లవోద్యమంతో చేరవలసిందిగా అంటరాని వారందరికీ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తుంది. ఇది కులాలకి బ్రిటిష్ వాళ్ళు పోతే కులాలు పోతాయి అని అంటే, కులాలు పెట్టింది బ్రిటిష్ వాళ్ళ, ఉన్నదాన్ని వాడుకున్నారు వాళ్ళంతే. అవునా కదా? ఏంటి అవునా? మహోన్నతమైనటువంటి మార్క్స్ అధ్యయనాన్ని, మార్క్సిజం లెనినిజం అధ్యయనాన్ని మొత్తాన్ని, అస్సలు ప్రధానమైన విషయం వచ్చారు కల్లా నువ్వు ఎలా అనలైజ్ చేసుకుంటున్నావు? ఇది తప్పుడు అవగాహన కాదా? అంటే నువ్వు అసలు ఆ సమస్య మీద సీరియస్గా లేవు. బ్రిటిష్ వాళ్ళు పోయి ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. ఈయన చెప్పినట్టు బ్రిటిష్ పాలన పడగొట్టడం ద్వారా మాత్రమే ఈ పోగొడతామని అని చెప్పేసి అంటే, బ్రిటిష్ వాళ్ళు పోయి 70 ఏళ్ళు అయింది కదా. కులం పోయిందా? కులం పార్లమెంటరీ వచ్చులోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యావో అప్పుడే ఓట్లు, వీళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వీడు దూరం అవుతాడేమని 4 ఓట్లు వేయించేవాడు వాడు. ఎందుకు పోలేదు? ఇదేమన్నా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపమా? ఇది
కొండపల్లి సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టి లేని వాళ్ళని వెతుక్కుంటూ పోయింది అని. వరంగల్లో మీటింగ్లో వ్యవసాయ దానికి మాట్లాడుతూ వచ్చిన తర్వాత పేటలో కూడా వచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టి లేని వాళ్ళని వెతుక్కుంటూ పోయింది అని చెప్పేసి. ఇక్కడ దీనికి మనం ఇంకొకటి, ఉన్నవాళ్ళ ఇళ్లలో ఉన్నవాళ్ళతో పాటు అగ్ర కులాల్లో పుట్టి లేని వాళ్ళని వెతుక్కుంటూ పోయి అంటరాని వాళ్ళని వెతుక్కుంటూ పోయిందని చెప్పి యాడ్ చేసుకోవాలని. ఉన్నవాళ్ళ ఇళ్లలోనే కాదు, ఉన్నవాళ్ళ ఇళ్లలో అగ్ర కులాల ఇళ్లలో పుట్టి లేని వాళ్ళని అంటరాని వాళ్ళని వెతుక్కుంటూ పోయింది అని చెప్పేసి అనుకోవాలన్నా. అసలు ఎట్లా అనాలిసిస్ చేసుకుంటున్నాం? కమ్యూనిస్ట్ పార్టీ దీనికి తిరుగుతున్నాడు చూడు. అసలు మామూలుగా వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది? ఒక సమస్య మీద మార్క్సిజాన్ని అధ్యయనం చేసి మార్క్సిజమే మా దృక్పథం అని చెప్పేసి, దర్పణం అని చెప్పేసి అనుకుంటున్నాడు. మాట్లాడితే సామ్రాజ్యవాద లక్షణం అని చెప్పి పదే పదే మాట్లాడుకుంటున్నాడు. అసలు ఈ దేశంలో ప్రధానంగా ఉండేటువంటి దాని మీద ఎందుకు స్టడీ చేయాలి? చూడు, అసలు వీడు మాటలనే మనకు సమస్యగా ఉంటాయి వీళ్ళకి అనాలిసిస్లోని. చరిత్ర మీద, చరిత్రలో ఉండేటువంటి సంఘటనల మీద వీళ్ళు చేసిన అనాలిసిస్లో ఒకసారి మనం మాట్లాడుతున్నాం. యజ్ఞం మీద గాంధీ గారు ఒక మాట అంటాడు. యజ్ఞం ఆర్యగణ సమాజం సమిష్టి ఉత్పత్తి విధానానికి సంకేతంగా వేదాల్లో మిగిలి ఉంది అని అంటారు. యజ్ఞం అనేదంట ఆర్యగణ సమాజం సమిష్టి ఉత్పత్తి విధానానికి సంకేతంగా వేదాల్లో మిగిలి ఉందంట. గణాల ఉత్పత్తికి, ఏ గణాల ఉత్పత్తికి? రెండో సోటి క్వశ్చన్ వస్తుంది కదా. ఇంకా ఏమంటాడు ఆయన? యా ప్లస్ జా ప్లస్ నా యజ్ఞ అంటే వాళ్ళు గుమిగూడారు అని అర్థం అంట. ఇంకా లోతుకెళ్ళి ఈ మాట చెప్పింది ఎవరు? భారత కమ్యూనిస్ట్ పార్టీ రథసారథి గాంధీ గారు. యా ప్లస్ జా ప్లస్ నా యజ్ఞ అని వాళ్ళు గుమిగూడారు, ఫలింపజేస్తారు అని దాని కంప్లీట్ అర్థం. ఇది ఇండియా ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ అనే దానిలో గాంధీ రాసినటువంటి మాట. మీరు నోట్ చేసుకుంటుంది. ఇండియా ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ. ఇండియా ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ. దీనికి మన కేవీఆర్ గారు ఒకటే మాట్లాడినాడు. ఇది ఈ పైన రాసిన దానికి, ఈయన అన్నదానికి కేవీఆర్ ఒకటే మాట్లాడినాడు. మార్క్సిజాన్ని పరమ యాంత్రికంగా చరిత్ర మీద మోపిన మోపితే పుట్టే ఇలాంటి అపసిద్ధాంతాలు అన్నాడు. యాంత్రికంగా మార్క్సిజాన్ని, యాంత్రికంగా ఇటువంటి వాటి మార్క్సిజాన్ని పరమ యాంత్రికంగా చరిత్ర మీద మోపితే పుట్టేవే ఇటువంటి అపసిద్ధాంతాలు అని చెప్పి దాని మీద గాంధీ చెప్పిన దాని మీద కేవీఆర్ అంటాడు. మన కేవీఆర్ నిరసన వ్యవస్థాపకుడు ఈఎంఎస్ నంబూదిరిపాదు వేదభూమిలో ఒక మాట ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేను కులాన్ని ఎస్టిమేట్ చేసుకోవడానికి, దీనికి కావాల్సినటువంటి నామ్స్ మొత్తాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఏ రకంగా ఎస్టిమేట్ చేసుకోవాలి? వేదభూమి గురించి రాస్తూ ఈఎంఎస్ నంబూదిరిపాదు ఒక మాట అంటాడు. కొంతమంది అల్పసంఖ్యాకులు సాంస్కృతిక రీత్యా అభివృద్ధి చెందడానికి దోపిడీ వ్యవస్థ మూలంగా అవకాశం కలుగుతుంది. ఆ అల్పసంఖ్యాకుల సాంస్కృతిక ఫలాలు కాలక్రమేణా మానవ సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తిగా రూపాంతరం చెందుతాయని చెప్పేసి నంబూదిరిపాదు. ఇలా పద్ధతుల్లో మనం
చేసుకుంటూ పోతే వీటిని ఏ రకంగా మనం అనలైజ్ చేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ కాదు. అంటే అసలు చరిత్ర మూలాలని నువ్వు స్టడీ చేయటం లేదు. ఈ దేశంలో కులం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఈ దేశంలో సామ్రాజ్యవాదం కన్నా బలమైనటువంటి, సామ్రాజ్యవాదం కన్నా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉంది. కుల వ్యవస్థ ఈ దేశంలో ఉంది. దాన్ని ఎందుకు గుర్తించడం లేదు, దాన్ని ఎందుకు స్టడీ చేయటం లేదు? అంటే ఉపరితలంలో భాగమైన కుల వివక్షణ, అసమానత అనే సమస్యకు, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం అనే సమస్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం మాత్రమే. నువ్వు కరెక్ట్గా అనలైజ్ చేయటం లేదు. ఎందుకంటే చరిత్రని నా కోణంలో చూడాలి, నా కోణంలో చూడాలి. ఒక విప్లవకారుడు లేదు ఒక కమ్యూనిస్టు, నువ్వు చరిత్రని ఏ కోణంలో చూడాలి? అట్టడుగు కార్మికుడు, అట్టడుగు కులంలో బహిష్కృతుడు, సంఘానికి బహిష్కృతుడు, ఒక అంటరాని వాడి కోణంలో చూడాలి, వాడి లెన్స్లో చూడాలి, వాడి గుండె కొలతల్లో చూడాలి, వాడి గుండె గొంతుకులో మాట్లాడాలి. అంతే తప్ప ఇక్కడ నీకు ఉండేటువంటి ఏ పరిధి అయితే నీకుందో ఆ పరిధిలోనే మార్క్సిజాన్ని చూపిస్తే ఇలాగే ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి సామ్రాజ్యవాదాన్ని, సామ్రాజ్యవాదంలో కుమ్ముక్కైన భూస్వామ్య దళారీ ప్రయోజనాన్ని ఇక్కడ చూడటంలో కమ్యూనిస్టులు విఫలం అయ్యారు. ఈ కులం అనేది కేవలం వాళ్ళు ఒక ఉపరితల అంశంగా చూశారు. కులం అనేది కేవలం ఉపరితల అంశం, ఇదేదో పోతే అది పోద్ది, పోనీ దానికోసం ఉన్నా కానీ పోరాటం ఏమైనా చేశారా? అది లేదు, పోయి దాంట్లోనే చొరబడ్డారు. అందుకని చాలా క్లియర్గా చెప్తుంది, కుల వ్యవస్థకి, కుల నిర్మూలనకి దాన్ని నువ్వు ఎస్టిమేట్ చేసేటప్పుడు కులం అనేది అది కేవలం ఒక ఉపరితల అంశంగానే చూస్తే ఈ దేశంలో ఉండేటువంటి కులాన్ని నువ్వు నిర్మూలించాలి. విభిన్నమైన ధోరణులు ఒక పార్లమెంటరీ రాజకీయాల్లోనే కాదు, పార్లమెంటరీ రాజకీయాలు సిపిఐ, సిపిఎం వీళ్ళ కమ్యూనిస్టు ఉద్యమాల్లోనే కాదు, రెవల్యూషనరీ ఉద్యమాల్లో కూడా ఈ కులాన్ని చూసేటువంటి ఎస్టిమేషన్లో చాలా రాంగ్ న్యూస్ వచ్చేది. మనం చాలా స్పష్టంగా అనుకోవాల్సిన అంశం, చాలా క్లియర్గా అనుకోవాల్సిన అంశం ఏంటి? ఈరోజు కులం సమస్య అనేది కేవలం ఉపరితలానికో లేదా పునాదికో మాత్రమే చెందినట్టు అనుకోవటం అనేది మార్క్సిస్ట్ అవగాహనలో ఒక వ్యతిరేకమైనటువంటి, యాంత్రికమైనటువంటి ఇది ఆలోచన అవుతుంది. దీన్ని మనం అనలైజ్ చేసుకునేటప్పుడు కుల సమస్య కేవలం పునాదిలో భాగంగానూ లేక ఉపరితలంలో భాగంగానూ పరిష్కరించగలము. అందుకని విప్లవోద్యమం రోజు చాలా క్లియర్గా చెప్తుంది సెంటెన్స్, ఆరంభం నుండి దాని అంతిమ నిర్మూలన వరకు. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్, ఆరంభం నుండి దాని అంతిమ నిర్మూలన వరకు పునాదిలోను ఉపరితలంలోను అన్ని వైపుల నుండి కులంపై దాడి చేయటం మూలంగానే దాన్ని రద్దుగా ఉంచడం సాధ్యమవుతుంది. అన్ని ఫ్యాక్టర్స్, అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల్లో నుంచి దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేస్తేనే మనం ఈరోజు చేసుకోగలుగుతాం. 1976లో కులాన్ని, మన కుల సమస్య పైన మన ఆచరణ ఏంటి, అవగాహన ఏంటి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు చాలా స్పష్టంగా అనుకున్నాం.
ఏమిటంటే అది కుల సమస్య మార్పుకు అతీతం కాదు. కులం సమస్య మారదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. అనేక మార్పులకి అది అది అయిపోయింది, అనేక మార్పులు చెందింది, కానీ నిర్మూలించబడలా. ఇక మిగిలిన నిర్మూలన ఎక్కడికి పోలా కులం వ్యవస్థ. దాన్ని ప్రకృతిలోని అన్ని విషయాల్లాగానే కుల వ్యవస్థ కూడా పుట్టుక, అభివృద్ధి, అంతము ఉండి తీరాలి. దాని పుట్టుకను చూసాం, దాని అభివృద్ధిని చూసాం, ఇంకా మనం చూడాల్సింది దాని అంతాలు. హౌ వి రియలేట్ ద కాస్ట్. ఇన్ని రూపాల్లో, దోపిడీ రూపంలో, అణిచివేత రూపంలో, దాడుల రూపంలో, వెలివేతల రూపంలో, అన్ని రూపాల్లో ఆఖరికి సిద్ధాంతాలను కూడా కబడిస్తూ కూర్చున్నటువంటి దీన్ని ఏ రకంగా మనం పరిష్కారం చేస్తాం, దాన్ని చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి. దీన్ని మనం నిర్మూలించేటప్పుడు స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఒకరేమనుకుంటారు కులం సంగతి మాట్లాడితే వీడు అకౌంట్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి వాడేమనుకుంటాడు, అగ్ర కులంలో ఉండేటువంటి మేధావులు కానీ అగ్ర కులంలో ఉండేటువంటి పెద్దలు కానీ ఎవరు అనుకుంటారనేటువంటి శశివిషయం ఇప్పుడు కూడా ఈ కులాన్ని నిర్మూలించడానికి ఉండకూడదు. అలా ఉంటే అది ఉదారవాదం. నువ్వు ఉదారవాదానికి వెళ్ళిపోతావు. అట్లా అని అన్ని కులాల్లో ఉండేటువంటి పేదల్ని వాళ్ళని మనం దూరం చేసుకోవాలి కాబట్టి ఎడ్యుకేట్. ఇక్కడే మనకి కులాన్ని, వర్గాన్ని, ఒంటిని నిర్మూలించేటువంటి పద్ధతి మనకు వస్తుంది. ఒక చైతన్యాన్ని ఈరోజు తీసుకోవాలి. ఈరోజు మనం ఏ రకంగా అయితే క్లాసులు పెట్టుకున్నాం, ఇంకా go to villages, go to people. అనేక సమస్యలు మన ముందుకు వస్తున్నాయి కులం పేరుతో. వాటన్నిటికీ నిర్ద్వందంగా ప్రొవైడ్ చేస్తూ అన్ని కోణాలు, అది ఏదైనా కానీ వాటిని ఫైట్ చేస్తూ దీన్ని నిర్మూలించటానికి మనం ఏం చేయాలా, విప్లవాన్ని విజయానికి మనం ఎలాంటి కార్యక్రమం మనం తీసుకోవాలనేది ఈరోజు మనం ఫైనల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్, వాటి ఎలాగో మీరు అడిగేటప్పుడు మాట్లాడతారు. కుల భేదాలు రెచ్చగొట్టడం ద్వారా పీడిత ప్రజలను చీల్చడానికి ప్రయత్నించే భూస్వాముల కుతంత్రాలని సాగనీయాలి. ఫస్ట్ కార్యక్రమం కుల భేదాలను రెచ్చగొట్టి, ప్రతి క్షణం ప్రతి దానిలో కుల భేదాలను రెచ్చగొట్టి. ఎందుకంటే ఈరోజు పల్లెల్లో మీరు చూస్తూనే ఉంటారు, చిన్న అంశం అవుతుంది మీరు చూస్తే అది కులంతో లింక్ అయిపోతూ ఉంటుంది. ఆఖరి పంచాయతీ బోర్డులో చిన్న స్వీపర్ పోస్ట్ వచ్చినా కానీ అది దేనికి లింక్ అయిపోద్ది, వాడిని పెట్టుకోవాలా, ఇల్లు పెట్టుకోవాలా, మాకు ఇచ్చేవాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్మాల్ అబ్జర్వేషన్. నీటి దగ్గర కూడా అంతే, పంపు దగ్గర కూడా అంతే. ఎప్పుడో 34 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరువు మాకు చూసుంటారు. ఆలుగొరపాడు వాటర్ సమస్యతో ఉందని. ఇప్పుడు ఏంటి, వాటర్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చేవి మాకెందుకు లేదంట. సో ఎవ్రీవేర్ కాస్ట్ ఇస్తే హరిజనులు, వెనుకబడిన కులాల వారిలో హరిజనుడు అనే పదాన్ని వాడద్దు. ఎప్పుడు హరిజనుడు అది పదం కాదు. దళితులు, వెనుకబడిన కులాల వారిలో 195 మంది వ్యవసాయ కూలీలు, పేద రైతులు. అందువలన వాళ్ళకు సంబంధించినటువంటి రైట్స్ ఉంది. కూలీ రేట్లు పెంచడానికి కానీ, పాలిగల జీతాలు పెంచడానికి కానీ, సాంఘికంగా అంటరాని కులాల మీద సాంఘికంగా జరిగే అన్యాయాల్ని, అవమానాలని ఎదుర్కోవటానికి కానీ,
వీటన్నిటినీ భూమి పంపిణీ విషయంలో కానీ వీటన్నిటినీ వీటికి సంబంధించిన మొత్తాన్ని వీటి మీద మనం భూస్వామ్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైలీ నీడ్స్ అక్కడ ఏంటంటే కూల్ రేట్స్ చేసేది ఏంటది కూల్ రేట్ కాదు. అస్సలు జరిగితే ఎన్ని పోతాయనంటే కుదరదు. ఆ పూట పడుకుండేది కడుపు కావాల్సిన కూల్ రేట్. సో షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. కూలీ రేటు విషయంలో చాలా ప్రత్యేకంగా ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి డిస్కషన్ లేదు కూల్ రేట్ల విషయం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, చాలా సంవత్సరాలు పోయింది. మనం అసలు అధ్యయనాలే మారిపోతున్నాయి కదా. కూలీ రేట్ల ఒక సమస్య ఈరోజు. కూలీ రేట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మంది ఎస్సీలో ఉంటారు కూలీ రేట్లకు సంబంధించి. మాల మాదిరి, ఎరుకల యానాది, మన్నపు ఒక చాకలి మంగళి, బీసీల్లో కూడా మళ్ళీ వాటిల్లో కూడా కులాలు ఏం తమాషాగా లేవు. వాటి విభజన ఉంది. నిచ్చెన మెట్ల సమాజం ఇది. నిచ్చెన మెట్ల సమాజం చాలా క్లియర్గా పైన కూర్చున్నోడు కిందవాడికి చాలా తక్కువ కనిపిస్తున్నాడు, వీడి కిందోడికి మళ్ళీ వాడు తక్కువ కనిపిస్తాడు, వాడి కిందోడికి ఇంకోటి తక్కువ కనిపిస్తాడు. అది సర్వైవ్ కావటానికి కూడా ఇంతకాలానికైనా ఒక తట్టు వీడు తక్కువ అనుకుంటేనే ఇంకొక తట్టు ఎక్కువ అనుకునేటువంటి ఒక నేచర్ ఈ కుల చట్టంలో ఉంది. అగ్రకులాలు అనుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కువ భాగం పేద రైతులే ఉన్నారు. వాళ్ళు ఈ అడ్రాని కులాలు అనుకున్నట్టు మాదిగా వీళ్ళల్లో వీళ్ళతోటి ఎంత ఉన్నా కానీ వీళ్ళతోటి కలవరు వాడు. అయితే భూస్వామికి కానీ పెద్ద రైతులకు కానీ ఆ గ్రామంలో జరిగేటువంటి దానికి వ్యతిరేకంగా కూలికి సంబంధించిన రేట్ల కానీ వ్యతిరేకంగా జరిగేటువంటి క్రమంలో అన్ని కులాల్లో ఉండేటువంటి పేదలను యునైట్ చేసేటువంటి దాన్ని మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. చిన్నదంశం నాకైతే అన్ని కులాలు పేదలు ఎంతో కలిసి వచ్చి ఒక పని చేసుకున్నా కానీ మళ్ళీ అక్కడికి వచ్చేకల్లా ఎవరు సంచి వాడితే ఎవరు సంచి వాడు పెట్టుకోవడం లేదు. అదే ఇబ్బంది ఉంటుంది, మొహోట లేకుండా ఉంటుంది ఆ సంచి. దీన్ని మనం చాలా సీరియస్గా గ్రామ స్థాయిలో కాదు బయట స్థాయిలో నేను ఎక్కడైనా కానీ పట్టణ స్థాయిలో ఎక్కడైనా కానీ వీళ్ళకు మధ్య అడ్డుగోడగా ఉండేటువంటి కులాన్ని ఆ కులాన్ని పక్కకి నెట్టి వర్గాన్ని మాట్లాడటం కాదు, ఆ ఇద్దరి మధ్య ఉండే సంబంధాల్లో కులాన్ని నిర్మూలించుకొని వర్గాల కలుపుకునేటువంటి ఏర్పాటు మనం చేసుకోవాల్సిన అవసరం, ఉన్నత ఫైట్ చేయాల్సిన అవసరం. అన్ని కులాల్లో ఉండే వ్యవసాయ కూలీల్ని అదే పద్ధతిలో ఒక రైతు సంఘం మనం నిర్మించుకుంటే, రైతు కూలీ సంఘం నిర్మించుకుంటే ఆ రైతు కూలీ సంఘంలో అన్ని కులాల్లో ఉండేటువంటి ప్రజలు ఉంటారు. అలాగే భూ సంస్కరణలు, ఎస్సీలకు సంబంధించిన ల్యాండ్స్ భూ సంస్కరణలు మనం అనుకుంటాం ఎన్ని సంస్కరణ ధోరణులు మనం చేస్తున్నాం. వాడు భూమి ఇస్తున్నారు, భూమి కొనిపెడతా ఉన్నాడు గవర్నమెంట్, బిస్కెట్లు వేసినట్టే నిజమే. కానీ ఒక ఎకరం కొనిపెట్టాడు అనుకో, ఆ కొనిపెట్టడంలో కొనిపెట్టేటట్టుగా ఇంకొక రూపంలో వాడు చేస్తూ ఉంటే, దాన్ని మోసం చేస్తూ ఉంటే దాన్ని మనం చూస్తూ ఊరుకోకూడదు. అయ్యేది ఎలక్షన్లో చేసే పనులు అనేది వాళ్ళు టేక్ ఇట్ సీరియస్. వీటన్నిటి కాకుండా మనం ఒక రూపంలో మనం తీసుకున్నప్పుడు ఇంకా మహిళల సమస్యలు వచ్చినప్పుడు మహిళా సంఘం, కులాన్ని ప్రత్యేకంగా కులాన్ని నిర్మూలించేటువంటి ఒక సంఘం. ఇది కులాల సంఘం మనం ఎట్ట పెట్టుకుంటాం అనేది కాదు క్వశ్చన్. అక్కడ మనం కుల వివక్ష సంఘం కాదు, మనం కుల నిర్మూలన. అది ఈరోజు చాలా పకడ్బందీగా జరుగుతున్నటువంటి సంఘం. ఇలాంటి మొత్తం మనం నిర్మించుకోగలం. సంఘ నిర్మాణాన్ని
గ్రామానికి, పట్టణానికి ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఆ సంఘ నిర్మాణం ఈరోజు మనకు జరగాల్సిన అవసరం ఉంది. చాలా నిర్దిష్టంగా మనం తీసుకున్నటువంటి మొత్తం అనేక విప్లవ సంఘాలు, ఆర్ఎస్యు, ఆర్వైఎల్, ఆర్సిఎస్, ఇవన్నీ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం అనేది పాలకులకు వ్యతిరేకంగా ఒక పోరాటం, ప్రజల మధ్య జరగాల్సిన పోరాటం ఉంది. మనం మొదటిదాన్నే చేస్తున్నాం, రెండోది ఇగ్నోర్ చేస్తున్నాం. ఇగ్నోర్ చేయటం కాదు, ఎందుకున్నాం అది నెగ్లెక్ట్ అవుతాం. ప్రజల మధ్య జరగాల్సినటువంటి వాళ్ళని కలుపుకొని పోవడానికి, వాళ్ళలో ఉండేటువంటి అడ్డుగీతను తొలగించడానికి, వైషమ్యాలు, కులం పేరుతో వచ్చేటువంటి వైషమ్యాలను తొలగించడానికి, ప్రజల మధ్య వస్తున్నటువంటి కుల సమస్యల గురించి ఫైట్ చేయడానికి పోరాటం, ప్రభుత్వం మీద, పాలకుల మీద పోరాటం, ప్రజల మధ్య ఉండేటువంటి పోరాటం, వీటన్నిటినీ ప్రత్యేకించి అసలు పీడిత కులాల మధ్య అసలు ఒకే కులం మధ్య వీటన్నిటిని తొలగించడానికి అనునిత్యం ఆ ఇష్యూ ఒకటి వచ్చిందంటే ఆ ఇష్యూని మనం స్టడీ ఇచ్చాం. ఒక ఇంటి మీద ఒక రాయి పడ్డది, ఆ రాయి ఏ మూల నుంచి వచ్చింది? ఆ రాయి పెద్దోడి దగ్గర నుంచి వచ్చిందా? సన్నోడి దగ్గర నుంచి వచ్చిందా? పెద్దోడి దగ్గర నుంచి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? సన్నోడి దగ్గర నుంచి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? మనకి పెద్దోడి నుంచి వచ్చిందంటే ఇది ఓపెన్ ఫైట్. అది సన్నోడి దగ్గర నుంచి, చిన్నోడి దగ్గర నుంచి వచ్చింది అని అంటే ఇది జనాల మధ్య విసిరబడ్డ రాయి. చాలా జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేయాలి. ఎందుకంటే పోరాటం అనేది మావో చెప్పినట్టుగా ఎంత భయంకరంగా కనిపిస్తూ ఉంటుందో, ఎంత ఫేస్గా కనిపిస్తుందో అంత సున్నితంగా కనిపిస్తుంది, అంత సున్నితంగా కనిపిస్తుంది. ఆ సున్నితమైనటువంటి అంశాన్ని దాన్ని బ్రేక్ చేయకపోతే మనం అనుకున్నటువంటి కులాల మధ్య, మనం అనుకున్నటువంటి వర్గాల మధ్య ఒక సన్నిహిత్యం మనకు రాదు. ప్రతిరోజు దళితులు, అగ్రకులాల అహంకారులు, భూస్వాముల దాడులు, ఈ మొత్తం మనం ఇందాక మీకు లెక్కల ప్రకారం నేను మీ ముందు ఉంచాను. కాబట్టి వర్గ పోరాటం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కుల సమస్యకు ఉండేటువంటి రూపాలు, వర్గ పోరాటం తీవ్రంగా లేనటువంటి ప్రాంతాల్లో కుల సమస్యను నిర్దిష్టంగా తీసుకునేటువంటి పోరాటాలు, వీటన్నిటిని మనం తీసుకుంటే కుల నిర్మూలన పోరాటాన్ని వర్గ పోరాటంలో అంతర్లీనం చేసుకొని కుల సమస్య సారాంశంలో ఈనాడు వర్గ సమస్య అనే రాజకీయ లక్ష్యాన్ని గుర్తిస్తే సరిపోదు. ఆ రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి ఒక నిర్మాణాన్ని మనం తీసుకోవాలి. నేను ఐ రిపీట్ దిస్ సెంటెన్స్. కుల సమస్య సారాంశంలో ఈనాడు వర్గ సమస్య అనే రాజకీయ లక్ష్యాన్ని గుర్తిస్తే సరిపోదు. ఆ రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి ఒక నిర్మాణం కూడా అవసరం అవుతుంది. ఆ నిర్మాణాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకొని పోవాలి. కుల సంఘాలు, ఈ కుల సంఘాల గురించి ఇప్పుడు అనుభవంలో ఉండేటువంటి కుల సంఘాలు, హైయర్ క్లాస్ కుల సంఘాలను మనం వ్యతిరేకిస్తాము తప్ప అట్టడుగు వర్గాల నుంచి వచ్చేటువంటి కుల సంఘాలని ఎప్పుడు మనం వ్యతిరేకించాము. ఎందుకంటే అగ్రకులాల కుల సంఘాలు ఆధిపత్యాన్ని చలాయించడానికి, అట్టడుగు వర్గ కుల సంఘాలు, అట్టడుగు కుల సంఘాలు వాళ్ళ హక్కుల కోసం ఆఖరికి జీవించే హక్కు కూడా వాళ్ళకి సమస్య అవుతుంది. జీవించే హక్కు కూడా సమస్య అవుతా ఉంది. ఈరోజు జీవించడం ఒక పెద్ద సమస్యగా ఉంది ఈరోజు. కాబట్టి కుల సంఘాలను కొట్టిపారేయటానికి లేదు. ఒక దళిత సంఘం ఒక నిర్మాణం జరిగేటప్పుడు, ఒక దళిత సంఘం పోరాటాలు చేసినప్పుడు, అది సరైన ఆవాజం మనం చూసుకున్నప్పుడు
దాన్ని మనం ఇదేదో వాళ్ళు తీసుకున్న కొన్ని సమస్య అది నెగ్లెక్ట్ చేసుకునేటువంటి అంశం. సో మనకు రాదు, మనకి ఎప్పుడు ఆలోచన ఉండదు. ఎక్కడ దెబ్బతింటున్నాం అంటే మనం మమేకం కావటం లేదు ప్రజల్లో, చాలా డిఫికల్టీ. ఎందుకో నా సిద్ధాంతానికి నా పద్ధతికి ఇది వ్యతిరేకంగా ఉంది అని అనుకుంటే దానికి అసలు దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకున్నటువంటి పర్టికులర్ సిద్ధాంతానికి దూరంగా ఉండొచ్చు, సమస్య ఉంది అక్కడ. ఆ సమస్య నీకు నాకు ఇద్దరికి సంబంధించిన సమస్య. దాని దగ్గర వాటితోటి నువ్వు కలిసి పనిచేయాలి. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనకు దృష్టిలో పెట్టుకోవాలి. దళిత పీడిత కులాలు తమ హక్కుల రక్షణ కోసం నిర్మించుకున్న సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రజాస్వామ్యమైనప్పటికీ వాటికి ఏ లక్ష్యం ఉందా లేదా అనే లక్ష్యం లేకపోయినా కానీ పాలక వర్గంతో కొట్లాటలు దిగినప్పుడు వాటితోటి మనం కలుపుకోవాలి, కలిసిపోవాలి. కానీ ఆచరణలో దళిత సంఘాలతోటి మనం అంతగా కలవటం లేదేమో అని చెప్పేసి నాకు ఆత్మవిమర్శగా మాట్లాడుతున్నాను. దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అన్ని పద్ధతుల్లో ఈరోజు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యంగా అన్నిటిలో ఈరోజు అగ్రకుల ఆధిపత్యం ఉంది, ప్రతి అవకాశంలో ఉంది. దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి దీన్ని, సాహిత్యాన్ని, అన్నిటినీ మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజల్లో ఉన్న కుల వివక్షత భావజాలానికి, కులం పేరుతో జరుగుతున్న సాంఘిక అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా కుల వ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతో కుల నిర్మూల సంఘాల నిర్మాణం మనకి ఈరోజు ఒక నిర్మాణం వస్తుంది. ఆ నిర్మాణాలు ఉన్నాయి. కులానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది మనకు కావాల్సింది. కుల వ్యవస్థను కాపాడుతున్న భూస్వామ్య విధానానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా? భూస్వామ్యానికి, కుల వ్యవస్థకు పట్టుకున్నటువంటి భూస్వామ్య శక్తుల్ని మనం శత్రువుగా చూడాలా? కుల వ్యవస్థను పెంచుతున్న మతోన్మాదాన్ని, హిందూ మతోన్మాదం. ఇంకొకటి, మన పాంప్లెట్లోనే చూసాం. మన పాంప్లెట్లు కూడా మనం రాసేటప్పుడు మతోన్మాదం అనే పదం రాయకూడదు. ఏ పదం రాయాలా? ఏ పదం? హిందూ మతోన్మాదం, హిందూ ఫాసిజం. కుల ఆధిపత్యం అని రాయకూడదు. ఏది రాయాలా? అగ్రకుల ఆధిపత్యం. మస్ట్ అండ్ షుడ్. దానికి 24 ఎక్స్ప్లెనేషన్ అవుద్దు. నేను అలా కుల ఆధిపత్యం అనేది, అగ్రకుల ఆధిపత్యం మెన్షన్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆధిపత్య శక్తుల్ని మనం స్పష్టంగా ఎలిసి చూపేటప్పుడు మన ప్రతి మాటలో, ప్రతి చేతిలో, మన ప్రతి దీంట్లో కూడా స్పష్టంగా కనిపించాలి. సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య విధానానికి, కుల నిర్మూలనకి జరిగేటువంటి పోరాటంలో జరుగుతున్న ప్రతి సమస్యతోటి మనం సమయంగా తీసుకోవాలి. కుల నిర్మూలన చేయడానికి ప్రచారం చేయాలి. కుల నిర్మూలనతో కులాల పేరు జరుగుతున్న అణిచివేతని మనం ప్రతిఘటించాలి. పీడిత కులాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి సాంస్కృతికమైన సాహిత్యమైనటువంటి పదాలు, ఈ మొత్తాన్ని కూడా మనం వాటిని డెవలప్ చేసేటువంటి కృషి మనం చేసుకోవాలా, మన కార్యక్రమంలో భాగంగా తీసుకోవాలి. అంటరానితనాన్ని నిర్మూలించడానికి మనం కులాంతర వివాహాన్ని
ప్రోత్సహించాలి. అది మామూలు కులాంతర వివాహాలు జరిగినంత మాత్రాన పోతున్నది కాదు. కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలి. వాళ్ళు అలా వివాహం చేసుకుని సమాజంతో ఫైట్ చేసినటువంటి వాళ్ళని, ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ప్రతి చిన్న అంశం కూడా ఇది మనం చేయడానికి లేదు అనుకున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇగ్నోర్ చేయాలి. వాటి టూ మచ్. అందుకని అంతిమంగా మనం చెప్పుకునేది పోరాటం చేసేటప్పుడు, కులానికి సంబంధించిన కుల నిర్మూలన పోరాటం చేసేటప్పుడు, వర్గ నిర్మూలనకి ఎన్ని సాంకేతిక పద్ధతులు అయితే తీసుకుంటామో ఈరోజు కుల నిర్మూలన కూడా అన్ని పద్ధతుల్లో ప్రచారం చేయటంలో కానీ, సాహిత్యాన్ని అందించడంలో కానీ, సభలు నిర్వహించుకోవడంలో కానీ, సంఘాలు పెట్టుకోవడంలో కానీ, సమస్యలకు దూరటంలో కానీ, ఆ సమస్యలు ఎజెండాగా చేసుకోవటం కానీ, ముందుకు నడవటం కానీ, అవసరమైతే అన్ని విధాల పోరాటానికి సిద్ధపడటం కానీ చేస్తే తప్ప ఈ దేశంలో కులం నిర్వహించబడదు. కులం వర్గం ఈ దేశం, కులం వర్గం ఈ దేశం, కులంతో పాటు వర్గం బలంగా ఉన్నటువంటి దేశం కులాన్ని నిర్మూలించుకోవడానికి ఎన్ని రకాల పద్ధతులు అయితే మనం జరుపుకుంటాము, అన్ని రకాల పద్ధతులని మనం తీసుకోవాలి. దీంతో ప్రజల్లో ఉండేటువంటి వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలి. తక్కువ అని ఫీల్ అయ్యేటువంటి భావం కాదు, ఎవడు తక్కువ కాదు, అది మనం చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కసారి మాదిక కులాలకు సంబంధించో, ఇంకో కులానికి కింది కులాలకు సంబంధించో మేము తక్కువే, వాళ్ళ ఆసాములు, వాళ్ళ పెద్దవాళ్ళు, ఆ తక్కువతనం రాకూడదు. అసలు ఒకటే మీకు ఒకటే బతుకు. నీకు ఎవడైనా కానీ అంటరాని భుజం అంటే ఇఫ్ ఐ ఆమ్ అన్టచబుల్ టు యూ, యు ఆర్ అన్టచబుల్ టు మీ. దట్స్ ఆల్. నేను నీకు అంటరాని వాడు అయితే నువ్వు నాకు అంటరాని వాడు అంతే. నేను ఇంకొక మాట లేదంతే. అదేదో న్యూనతాభావంగా తీసుకోవాల్సిన లేదు. చూసావా, నేను మాది కూడా భుజం మీద చెయ్యేసాను, భుజం మీద చెయ్యేసి తీసుకున్నాను. ఎవడేమన్నాడు? నేనేమన్నా న్యూనతా భావం ఉంటాడు. ఎవడేమన్నాడు? నువ్వు వేస్తే నాకు ఇబ్బందిగా వస్తుంది, అయితే ఏమవుతుందో చెయ్యండి, ఎందుకేసేవని. ఇంట్లో మాలోడి ఇంట్లోకి పోయి మాదిగోడి ఇంట్లోకి అన్నా తినమాట, ఎవరు తినమన్నాడు? ఎవరు తినమని అవసరం. న్యూనత. ఇంకొకటి మన నేరుగా చెప్పాల్సినటువంటి, ఎవరి సంస్కృతి కన్నా నువ్వు హీనంగా నెట్టేసినటువంటి వాళ్ళ సంస్కృతి తక్కువ కాదు. మాది కులాల్లో చిన్న బిడ్డకి పెళ్లి ఎప్పుడు చేయరు, చిన్న బిడ్డకి ఎప్పుడు పెళ్లి చేయరు. అసలు అగ్ర కులాల్లో చిన్న బిడ్డలకు పెళ్లి చేయకుండా చేయడానికి ఒక కందుకూరు వీరేశలింగం పంతులు పెద్ద ఉద్యమాన్ని చేయాల్సి వచ్చింది. పిల్లల మీద అంటే చిన్నపిల్లల బాల్య వివాహం చాలా దుర్మార్గమైంది, అనాగరికమైంది అని చెప్పి రచన చేయాల్సి వచ్చింది, ఎంతో చేయాల్సి వచ్చింది. అసలు ఈ మానవాళిలో బాల్య వివాహం చేయరే అంటే ఎవడు నాగరికుడు? ఎవడు సంస్కృతి గొప్పది? ఎవడు నాగరికుడు? అంట్రాన్ని వాడు చూసినాడు, వీడు నాగరికుడా కాదా? ఎంతో నాగరికుడు. భర్త చనిపోతే అలాగే ఉంచేస్తావే, ఒక గుడ్డ ఒకటి పెట్టి పైన ముఖం కూడా చూడలేకుండా, వెంట్రుకలు కూడా తీసేస్తావు. కానీ దాన్ని ఏదో వివాహాలు చేయటం అనేది పెద్ద ఉద్యమంగా తీసుకొచ్చారు. ఇక్కడ అట్లా కాదు. ఈ అంటరాని కులాలు, నువ్వు చెప్పిన అంటరాని కులాలు అట్లా కాదే. మా బిడ్డకి కూతురికి భర్త చనిపోతే ఇంకొక పెళ్లి ఇమీడియట్గా చేస్తారు.
నువ్వు సంస్కారము నాగరికత అని చెప్పేవన్నీ కూడా ఇది చాలా సహజంగా ఉన్నాయి వీడికి. అలాంటప్పుడు ఎవడు గొప్ప చెప్పండి. న్యూనత భావం పోగొట్టుకోవాలంటే అది అంతే. నువ్వు ఇది కాదు మాటలు మాట్లాడేటప్పుడు సహజమైన మాటలు మాట్లాడుతూ, చాలా సహజమైన మాటలు మాట్లాడు, కృత్రిమైన మాట్లాడకూడదు. సిద్ధంగా ఉంది. కూడు పెట్టే అంటాం. కూడు అనేది అసలు పుట్టిన పదం, తెలుగు పదం అది. కూడు అనేది తెలుగు పదం. భోజనం అనేది సంస్కృత పదం, తెలుగు పదం కాదు. తెలుగు పదం మాట్లాడినాడు ఎట్ట తక్కువ అయినాడు, సంస్కృత పదం మాట్లాడినాడు ఎట్ట సరైనడు. న్యూనత భావం, ఫైట్, అసలు పదం ఉండే వాడుతుంది. పోతను రాశాడని చెప్పి రాయలేదంటున్నారు కానీ ఒక పద్యం, పోతను రాయలేదని అంటున్నాడు కానీ ఇంకొక ఆయన సూర్యుడు ఆయన రాసిందని చెప్పి ఒకటి కానీ బాలరసాల సాల నవ పొల్లవ కోమల కావ్యకన్నికం ఆ కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే అన్నప్పుడు ఆ కూడు అంటుంటే నాకు పులకించింది ఒక్కసారి. ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గ్రహణాంతర సీమల కంద మూల ఔద్ధాలికులైననేమి నిజగార సుతోర పోషణార్థమై అంటాడు. అంత దీంట్లో ఆ పడుపు కూడు బిడ్డని కాచి ఆ కూడు ఏ రాజుకో కవిత్వాన్ని ఇచ్చేసి దాన్ని తీసుకుని ఆ కూడు తినే కన్నా సత్కవులు హాలికులైనవి మన దాంట్లో ఆ కూడు అనే పదం చాలా అవునా కాదు? అచ్చమైన తెలుగు మాట్లాడతాం. అచ్చమైన తెలుగు భాష విధ్వంసం కాదు. మనం తెలుగు భాషను విధ్వంసం చేయటమే. పాండిత్యం పేరుతోటి తెలుగు పదాలని మొత్తాన్ని పొల్యూట్ చేసేసి దాన్ని నాశనం చేసి సంస్కృతం కలిపి తెలుగు కానీ సంస్కృతాన్ని మాట్లాడేవాడు గొప్పవాడు ఎట్ట అవుతాడు? అచ్చమైనటువంటి తెలుగుని, నీ అమ్మనేతున్నటువంటి తెలుగుని, నీ ఆప్యాయతని, నీ గుండెని తప్పనెందుకుంటూ న్యూనత భావం పోగొట్టుకోవాలి. సో ఇది వీ హ్యావ్ టు టెల్. ఈరోజు ఉద్యమం అనిపిస్తుంది. ఇది పీడిత ప్రజల్లో ఉన్నటువంటి వెనుకబాటు భావజాలను వ్యతిరేకంగా తీసుకుంటే న్యూనత భావాన్ని పోగొట్టాలి అని అంటే ఎవరికన్నా తక్కువ కాదు అనేటువంటి దాన్ని. మూఢనమ్మకాలు, మైలబట్టాలు, అంటరానితనం వీటన్నిటిని వ్యతిరేకంగా మనం పోరాటం చేసిన తర్వాత దాని అస్తిత్వాన్ని హీనం చేసేటువంటి హీనమైనటువంటి సంకేతాలని, భాషని, కులతత్వాన్ని, సంస్కృతిని రెచ్చగొట్టే వాటన్నిటిని మనం వ్యతిరేకంగా చేసుకోవాలి. గోహత్య నిషేధాన్ని మనం వ్యతిరేకించాలి. ఈరోజు చాలా చాలా క్రిటికల్ పాయింట్ అండి. ఎప్పుడో పాపం 300 ఏళ్ల నాడు ఆయన అన్నాడు, పసరం పచ్చిగడ్డి తినేటువంటి పసరాన్ని తిన్నోడేమో హీనుడెట్టయ్యాడు, పియ్యి పెంట తినే కోళ్ళను పొట్టేలను తినేవాడు వాడెట్ట గొప్పవాడయ్యాడు అన్నాడు. ఇప్పుడు ఆవు కానీ ఏదైనా కానీ ఏం తింటుంది? గట్టి సహకారం, గట్టి కోసం దాని తినేవాడు ఎట్ట హీనమయ్యాడు. కోడి మాంసం, నేను చికెన్ తప్పని కోడి తిని చికెన్ ఏముంది కదా ఎంత వీధిలోనే కదా. అందుకని ఊరికన్నాడు ఆయన, ఎవరు వేమన, బియ్యి తినేటి తాకి పితరుడు ఎట్లయ్యారా. వాళ్ళు చదవండి వేమన్నను. ఈ రాయలసీమలో చదువుతున్నారంట నాకు. వేమన్ని కోతులు వేరేమని చదవండి తప్పనిసరి. చూడు, ఆ రోజే గోవర్ధని ఆ రోజే చెప్పాడు దాని గురించి. అందుకని దాన్ని గోవర్ధన నిషేధాన్ని
వ్యతిరేకించారు. చూడు, కింది కులాలు ఆచరించే కొన్ని వృత్తుల్ని, ఎద్దు పంది మాంసం భుజించే సంప్రదాయాన్ని హీనంగా చూడటాన్ని మనం వ్యతిరేకించాలి. ఈరోజు సిన్సియర్గా జరుగుతున్నటువంటి ఇప్పుడు సామాజిక వేడుకల్లో ప్రతి వేడుకలో భాగస్వామి, ప్రతి వేడుకలో భాగస్వామి. మనం అనొచ్చు దేవాలయానికి పోవాలా అని అన్నాం. అసలు దేవుడే లేకపోతే దేవాలయానికి కేంద్రం పోయేది. వాడు మావాడు అడిగాడు ఇంకా ఏమని, మరి దేవాలయానికి పోవాలని. దేవుడేనే వాడు ఉంటాడు అది దేవాలయానికి పోవటానికి. అసలు నీ హృదయమే పెద్ద దేవాలయం అంటే వాడి హృదయం దేవాలయం కాదు. మరి దేవాలయం లోపల పోవాలన్నప్పుడు అదేదో దేవుడు ఉన్నాడా లేదా క్వశ్చన్ కాదు, లోపల పోవటమే. లోపల పోయిందాక ఫైట్ చేయటమే. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నామే చేసి అదే దేవాలయంలో ఉన్నాడా లేడనేది కాదు, దేవుడు ఉన్నాడా లేడనేది క్వశ్చన్. దేవాలయంలో ఎందుకు పోవడం? సో అటువంటి అదేదో సంస్కారానికి వెళ్ళిపోయకూడదు కాబట్టి ఫైట్ చేయొచ్చు. ఎన్ని పాల్గొని ప్రజల మధ్య ఉండేటువంటి ఎన్ని తీసుకోవాలి. కులపరమైనటువంటి విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. అన్ని కులాల్లో ఉండేటువంటి పేదల్ని సమీకరించాలి. భూస్వామ్య విధానానికి, పెట్టుబడిదారు విధానానికి బోర్డు జరుగుతున్నటువంటి దోపిడీ వనరులు మొత్తం దోచుకొని పోతా ఉన్నాడు. వాటన్నిటికీ అడ్డం పెట్టుకొని ఉన్నాడు. కులాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ప్రాంతాలని డిక్లేర్ చేసుకొని వాడు సొంతంగా చేతుల కింద పెట్టుకున్నవాడు ఉన్నారు. వీటన్నిటికీ మనం వ్యతిరేకించుకోవాలి, వీటన్నిటిని మనం చేసుకోవాలి. రిజర్వేషన్స్ని సక్రమంగా జరిగేటట్టుగా. తర్వాత ఇంకొకటి, రిజర్వేషన్స్ సక్రమంగా జరిగేటట్టుగా మనం ఫైట్ చేయాలి. రెండోది, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. ఎందుకంటే ప్రతిదీ ప్రైవేటైజేషన్ అయిపోతుంది. చాలా ఈజీ ఈరోజు, ప్రతిదీ ప్రైవేటైజ్ అయిపోతుంది. మరి ఈరోజు ప్రభుత్వం సంబంధించిన ఎన్ని ఉన్నాయి? ఏమి లేవు. అందుకని ప్రైవేటీకరణలో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మనం ఫైట్ చేయాలి. ఆత్మగౌరవ పోరాటాలని జరిగేటువంటి ప్రతి పోరాటాన్ని మనం సొంతం చేసుకోవాలి. ప్రతి ఆత్మగౌరవ పోరాటాన్ని మన పోరాటంగా సొంతం చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి, మమేకం కావాలి. ఫస్ట్ అసలు ఎలా ఉండాలంటే మనం వెళ్తా ఉంటే, మనం అక్కడికి వెళ్తే ఒరే నా వాడు వచ్చాడు, నా తల్లి వచ్చింది, నా అక్క వచ్చింది, నా చెల్లి వచ్చింది, నా తమ్ముడు వచ్చాడు, నా అమ్మ వచ్చాడు అని చెప్పి వాడి కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. మనం చూడటంతో ఒక మనిషి కళ్ళు చూస్తేనే మనకు అర్థమైపోతుంది మనం ఏంటో వాడి ముందు. ఆ రకంగా కలిసిపోయి చేసుకొని భయంకరమైనటువంటి కుల పిశాచాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కులం మీద కులాన్ని, వర్గాన్ని రెంటిని కలుపుకుంటూ పోతున్నటువంటి విప్లవోద్యమంలో భాగస్వాములు అవుదామని కోరుకుంటూ ఇంతటితో మీ దగ్గర సెలవు తీసుకుంటాను.